హలో గాయ్స్, మనకి రేపు ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి కొంతమంది ఫ్రాంచైజీస్కి అయితే కెప్టెన్సీ అవసరం అయితే చాలా వాటికి ఉంది. సో మరి వీటిల్లో భాగంగానే మనకి ఫస్ట్ టీం వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు కెప్టెన్ లేడు. దాని తర్వాత ఆర్సీబీ టీంకి కూడా కెప్టెన్సీ అవసరం ఉంది. సో అయితే మరి అంతకుముందు ఆర్సీబీ టీం చూసుకుంటే మాకు ఈసారి కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉండబోతున్నాడు అని చెప్పేసి వాళ్ళైతే ఒక లీక్ ఇచ్చారు. మరి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మేము ఇంకా ఫైనలైజ్ చేయలేదు, అఫీషియల్గా అయితే మేము ఇంకా చెప్పలేదు, సో మేము చేంజ్ చేసే ఛాన్స్ ఉందని కూడా ఆర్సీబీ అయితే చెప్పేసింది. సో అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఒకవేళ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీసుకోకపోతే మనకి ఒక 5 ప్లేయర్స్ అయితే ఈ కెప్టెన్సీ రేస్లో అయితే కనిపిస్తూ ఉన్నారు. సో మరి 5 ప్లేయర్స్ ఎవరు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడదాం. సో దాంతోపాటు మనకి ఈ ఆక్షన్లో 10 కోట్ల లోపే, సో మరి అంతకుముందు చూసుకుంటే వీళ్ళు రిటెన్షన్స్లో 3 మాత్రమే తీసుకున్నారు. అయితే ఈసారి ఇంకొక 10 కోట్ల లోపే వీళ్ళకి దొరికే ఛాన్స్ ఉంది ఆక్షన్లో. అయితే మరి ఈ 3 ప్లేయర్స్ ఎవరు అనే దాని గురించి, దాని తర్వాత ఈ 5 కెప్టెన్సీ రేస్లో ఉన్న 5 ఎవరు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం ఇక్కడ కెప్టెన్సీ గురించి అయితే మాట్లాడదాం. మనకు ఆల్రెడీ అంతకుముందు చూసుకుంటే విరాట్ కోహ్లీని వీళ్ళు అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదని చెప్పేశారు. అయితే మరి ఒకవేళ విరాట్ కోహ్లీ కనుక తీసుకోకపోతే మరి ఇంకొక 5 అయితే ఈ రేస్లో ఉన్నారు. సో వాళ్ళలో ఫస్ట్ వచ్చేసరికి మనకి డేవిడ్ వార్నర్. సో అయితే మరి డేవిడ్ వార్నర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ టైం అంత మంచిగా కూడా లేదు. అయితే మరి అందుకని చెప్పేసి వాళ్ళ ఫ్రాంచైజీ కూడా తన్నే ఆక్షన్లోకి రిలీజ్ చేసింది. సో అయితే ఈసారి కనుక డేవిడ్ వార్నర్ ఆక్షన్లోకి వస్తే, ఆక్షన్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆర్సీబీ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మరి ఆర్సీబీ మరి చిన్నస్వామి స్టేడియం చూసుకుంటే అక్కడ బ్యాట్స్మెన్కి ఎక్స్ట్రాడినరీగా అనుకూలించింది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి డేవిడ్ వార్నర్కి కంబ్యాక్ ఇవ్వడానికి, దాంతోపాటు అక్కడ అగ్రెసివ్గా ఆడటానికి కూడా డేవిడ్ వార్నర్కి ఎక్స్ట్రాడినరీగా యూస్ఫుల్గా ఉండిద్ది మరి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో దాంతోపాటు మరి 2016లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ తరఫున డేవిడ్ వార్నర్ వాళ్ళకి ట్రోఫీ కూడా గెలిపించాడు. సో మరి దీంతో పాటు మరి తన ఫీల్డింగ్ చూసుకుంటే చిరతపుల్లాగా పరిగెత్తాడు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఖచ్చితంగా డేవిడ్ వార్నర్ కోసం మరి ఆర్సీబీ టీం ట్రై చేసే ఛాన్స్ ఉంది. ఎప్పుడు మరి మనకి విరాట్ కోహ్లీ కనుక కెప్టెన్సీ తీసుకోను అంటే ఖచ్చితంగా మరి డేవిడ్ వార్నర్ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది వీళ్ళు. సో ఆల్రెడీ అంతకుముందు కెప్టెన్గా చేసిన అనుభవం ఉంది కాబట్టి, సో దాంతోపాటు లాస్ట్ టైం మరి డూప్లెసిస్ ప్లేస్ని రీప్లేస్ చేయాలి కాబట్టి, సో ఖచ్చితంగా వాళ్ళు ఒక ఫారెన్ ప్లేయర్ కోసం వెళ్ళి సో అతన్ని కెప్టెన్గా కూడా ఉంచే ఛాన్స్ ఉంది. సో అయితే మరి దాని తర్వాత ఇప్పుడే మాట్లాడుకున్నాం డూప్లెసిస్ గురించి. అయితే మరి వార్నర్ సంగతి పక్కన పెడితే మరి సెకండ్ రేస్లో ఎవరు ఉన్నారు అంటే మనకి డూప్లెసిసే కనిపిస్తాడు. సో మరి డూప్లెసిస్ చూసుకుంటే లాస్ట్ టైం మరి ఆర్సీబీ కెప్టెన్గా ఉన్నాడు, ఆర్సీబీ కెప్టెన్గా ఉండి ప్లే ఆఫ్స్కి కూడా తీసుకెళ్ళాడు. సో అయితే మరి తనకి ఏజ్ ఎక్కువైందని చెప్పేసి సో తనైతే ఆక్షన్లో రిలీజ్ చేశారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ మరి వాళ్ళకు ఒక కెప్టెన్ కనుక ఆక్షన్లో దొరకకపోతే ఖచ్చితంగా డూప్లెసిస్ కోసం కూడా మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంది. డూప్లెసిస్ను ఆక్షన్లో కొనుగోలు చేసి దాని తర్వాత మళ్ళీ అతన్నే కెప్టెన్సీ కూడా అతనికే ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉండే. సో మరి అయితే మరి డూప్లెసిస్లో స్పెషాలిటీ ఏంటంటే మనందరికీ తెలుసు, పవర్ ప్లేలో ఎంత అగ్రెసివ్గా ఆడతాడు అనేది మనందరికీ తెలిసిందే. సో దాంతోపాటు మరి అతని ఏజ్ ఏదన్నా ప్రాబ్లం అంటే మరి అతని ఫిట్నెస్, దాని తర్వాత అతను ఫామ్ చూసుకుంటే తన ఏజ్ అనేది ఎవరికి కూడా గుర్తురాదు. సో మరి దాంతోపాటే అతని కెప్టెన్సీ చూస్తే కూడా మనందరికి అర్థమైంది. సో ఎక్సలెంట్గా కెప్టెన్సీ కూడా ఎక్సలెంట్గా చేస్తాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి డూప్లెసిస్ని మళ్ళీ కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది. అయితే మరి వీళ్ళిద్దరిని పక్కన పెడితే మరి దాని తర్వాత 3 ఇండియన్ ప్లేయర్స్ ఈ కెప్టెన్సీ రేస్లో అయితే ఉన్నారు. మరి వాళ్ళ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన రిషబ్ పంత్. సో అయితే ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావాలా, అరే బాబు ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ 18 కోట్లు పెట్టి తీసుకుంటానా కానీ రిషబ్ పంత్ బయటకు వచ్చాడు, మరి అంత ఈజీగా మరి రేపు ఆక్షన్లో బెంగళూరుకు దొరుకుతాడంటే ఖచ్చితంగా దొరకడు. ఎందుకంటే ఇక్కడ అందరికంటే హ్యూజ్ అమౌంట్ పలకబోయేది రిషబ్ పంత్ అనే చెప్పాలి. ఎందుకంటే మనోడిలో స్పెషాలిటీ వచ్చేసరికి కెప్టెన్సీ చేయగలుగుతాడు, వికెట్ కీపింగ్ చేయగలుగుతాడు, దాని తర్వాత బ్యాటింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఆడగలుగుతాడు. సో మరి ఇటువంటి 3D ప్లేయర్స్ని ఖచ్చితంగా ఏ ఫ్రాంచైజీ కూడా వదులుకునే ఛాన్స్ ఉండదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఫ్రాంచైజీ కూడా రిషబ్ పంత్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రిషబ్ పంత్ని మళ్ళీ దక్కించుకోవడానికే వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే మరి రిషబ్ పంత్ విషయం పక్కన పెడితే మరి రిషబ్ పంత్ని వీళ్ళు ఆర్సీబీ తీసుకోవాలంటే మరి ఖచ్చితంగా తీసుకునేది. ఎందుకంటే వీళ్ళకి కెప్టెన్సీ కావాలా, దాని తర్వాత వీళ్ళకి ఒక వికెట్ కీపర్
కావాల్సిందే. సో దాంతోపాటు ఒక మంచి బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా కావాల్సిందే. సో మరి ఈ 3 స్కిల్స్ కూడా మరి రిషబ్ పంత్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రిషబ్ పంతే తీసుకోవడానికైతే వీళ్ళు ఖచ్చితంగా బిడ్ చేస్తారు. సో మరి రిషబ్ పంత్ ఏదన్నా హ్యూజ్ అమౌంట్కి వెళ్ళిపోయి మరి వీళ్ళు దక్కించుకోలేని సిచ్యువేషన్కి వస్తే దాని తర్వాత వీళ్ళకి 4th రేస్లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ అయితే ఉన్నాడు. సో మరి శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే మరి లాస్ట్ టైం కేకేఆర్కి ఆడాడు. దాని తర్వాత కేకేఆర్కి కెప్టెన్సీ చేసి దాని తర్వాత కేకేఆర్ని ఛాంపియన్గా కూడా నిలబెట్టాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి కేకేఆర్ అంత ఈజీగా వదిలేద్దామంటే వదిలే ఛాన్స్ లేదు. సో మరి ఇప్పుడు ఆక్షన్లోకి వదిలింది అంటే ఇక్కడ కొంచెం అమౌంట్ ఇష్యూ వల్ల ఆక్షన్లోకి వచ్చాడు, అంతేగాని సో వాళ్ళతో కేకేఆర్ ఫ్రాంచైజీతో ఎటువంటి విభేదాలు అయితే లేవు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ కేకేఆర్ తనని బిడ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మళ్ళీ శ్రేయస్ అయ్యర్ని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అంతకుముందు శ్రేయస్ అయ్యర్ ప్లేస్లోనే మనకి రిషబ్ పంత్ కెప్టెన్సీ తీసుకున్నాడు. సో దాని తర్వాత కొంచెం మంచిగా పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పేసి సో పంత్ని కంటిన్యూ చేశారు. సో దాని తర్వాత మరి శ్రేయస్ అయ్యర్ని తీసుకుంటే మరి కేకేఆర్కి వెళ్ళిపోయాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి రిషబ్ పంత్ కోసం దాని తర్వాత మరి శ్రేయస్ అయ్యర్ కోసం ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ముందుకు వచ్చింది. సో మరి ఇది పక్కన పెడితే మరి ఆర్సీబీ టీం తీసుకునేది అంటే ఖచ్చితంగా తీసుకునేది, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4 పొజిషన్లో ఎక్స్ట్రాడినరీగా ఆడతాడు. సో మరి నెంబర్ 3 స్పాట్లో వచ్చేసరికి మనకి ఒకవేళ కోహ్లీ ఆడినా కూడా నెంబర్ 4 స్పాట్లో ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కావాలి వీళ్ళకి. సో దాంతోపాటు ఒక కెప్టెన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ కోసం ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో అయితే మరి ఇది పక్కన పెడితే మరి ఆ 5th ప్లేయర్ ఎవరు? ఆ 5th ప్లేయర్లో మనకి ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ కనుక రిషబ్ పంత్ను వదలకుండా మళ్ళీ వాళ్ళు తీసేసుకున్నారే అనుకో, ఒక వికెట్ కీపర్ కావాలా, బ్యాట్స్మెన్ కావాలా, కెప్టెన్ కావాలా. మరి ఈ 3 వేరే ప్లేయర్లు ఎవరన్నా ఉన్నాయా అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఇండియా టీంలో కేఎల్ రాహుల్. మరి ఓడిఎస్లో చూసుకుంటే రిషబ్ పంత్ని బీట్ చేసి మనకి కేఎల్ రాహుల్నే ఎక్కువ సందర్భాల్లో వికెట్ కీపర్ ఉంచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మరి రీప్లేస్మెంట్, మరి పంత్కి రీప్లేస్మెంట్ ఎవరన్నా ఉన్నారా అంటే మనకి కేఎల్ రాహులే. సో దాంతోపాటు కేఎల్ రాహుల్ అంతకుముందు మనకి ఆర్సీబీకి ఆడాడు, దాని తర్వాత వచ్చేసరికి ఎల్ఎస్డీకి కెప్టెన్గా చేశాడు, పంజాబ్ కింగ్స్కి కూడా కెప్టెన్గా చేశాడు. సో అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ని ఆర్సీబీ వదులుకునేదా అంటే ఖచ్చితంగా వదులుకోదు. ఎందుకంటే మరి ఈవెన్ మనకి బెంగళూరే కాబట్టి ఇది కేఎల్ రాహుల్ది. సో దాంతోపాటు మరి వాళ్ళ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం ప్రెషర్ అయితే ఉంది. సో ఈసారి మీరు బెంగళూరు ప్లేయర్స్ని ఖచ్చితంగా ఆర్సీబీ టీం తరపున తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా చూడడం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ని తీసుకొని ఆర్సీబీకి కెప్టెన్గా కూడా ఉంచే ఛాన్స్ ఉంది ఇప్పుడు. సో మరి అయితే వీళ్ళు 5 అయితే ఖచ్చితంగా ఈసారి కెప్టెన్సీ రేస్లో ఆర్సీబీ తరపున అయితే ఉండబోతున్నారు. సో అయితే మరి నెక్స్ట్ మరి 10 కోట్లకి దక్కే ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడాం ఇందాక. సో ఆ లిస్ట్లో వచ్చేసరికి వీళ్ళకి ఒక 3 కీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఈసారి మరి వీళ్ళు ఆక్షన్లోకి అయితే రిలీజ్ చేశారు ఆ 3 ప్లేయర్స్ని, మళ్ళీ ఆ ఆక్షన్ నుంచి మళ్ళీ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. అయితే వాళ్ళ ఫస్ట్ వచ్చేసరికి గ్లెన్ మ్యాక్స్వెల్. ఏదేమైనా సరే 10 కోట్ల లోపలనే దొరికేస్తాడు. మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా మ్యాక్స్వెల్కి సో అతను కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఉండేది కాబట్టి ఒకవేళ మ్యాచ్లో చివరి వరకు ఉంటే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది, లేదు అంటే స్టార్టింగ్లోనే అవుట్ అవుతాడు. సో ఇటువంటి కన్సిస్టెన్సీగా లేని ప్లేయర్ కాబట్టి ఏ ఫ్రాంచైజీ అయినా సరే 10 కోట్ల కంటే ఎక్కువ వెళ్ళే ఛాన్స్ లేదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి మనవాడు చూసుకుంటే 10 కోట్ల లోపలనే దొరికే ఛాన్స్ ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఆర్సీబీ తను తీసుకునేది. సో దాంతోపాటు మనకి రీసెంట్గా ఒక లీక్ కూడా వచ్చింది. సో దాంతో మరి మ్యాక్స్వెల్ స్వయంగా చెప్పాడు, నాకు ముందే తెలుసు ఆక్షన్లో నన్ను వీళ్ళు మళ్ళీ రిటైన్ చేసుకోరు అని చెప్పేసి ఆక్షన్లో ఖచ్చితంగా వెళ్తాను, దాని తర్వాత మళ్ళీ ఆర్సీబీలోకి నేను వస్తాను, ఆర్సీబీ నన్ను మళ్ళీ తీసుకోబోతుంది అని చెప్పేసి సో మరి మ్యాక్స్వెల్ కూడా ఒక లీక్ ఇచ్చాడు. సో మరి దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీ మ్యాక్స్వెల్ని తీసుకునిద్ది అని అయితే మనకు అర్థమవుతుంది. సో దాంతోపాటు వాళ్ళ ధైర్యం ఏంటంటే మరి 10 crores లోపలనే దొరుకుతాడు అనేది వాళ్ళ ధైర్యం. సో అయితే ఇది పక్కన పెడితే నెక్స్ట్ ప్లేయర్గా మనకి విల్ జాక్స్ అయితే ఉన్నాడు. సో విల్ జాక్స్ చూసుకుంటే లాస్ట్ టైం 280 runs ఏమో చేశాడు మొత్తం 8 matchesలో. సో మరి 8 matchesలో 280 runs అంటే మరి తక్కువే కదా, మరి అతని కోసం ఎందుకు వెళ్తారు అంటే ఒకసారి కనుక మీరు చూస్తే విల్ జాక్స్లో ఒక పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. సో దాంతోపాటు మరి మ్యాక్స్వెల్ లాగే బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. సో మరి ఈ 2 కండిషన్స్ అయితే మరి విల్ జాక్స్లో ఉన్నాయి. మరి ఒకవేళ కనుక విల్ జాక్స్ని తీసుకుంటే ఏజ్ కూడా విల్ జాక్స్ ఏజ్ చూస్తే 25 years ఏజే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఫ్యూచర్ను దృష్టిలో పెట్టి కూడా కొంచెం పుషప్ చేశారు అంటే 2వ మ్యాక్స్వెల్ అయిపోతాడు. సో దాంతోపాటు మరి ఆర్సీబీ టీంలోనే ఉంచుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి విల్ జాక్సన్ కూడా మరి
10 crores పైన వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ టీం మళ్ళీ ఆక్షన్లో తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి ఈ రెండు పక్కన పెడితే మరి మూడో ప్లేయర్ అన్నావు కదా, అతను ఎవరు అంటే మనకి హైదరాబాద్ ప్లేయర్ అయిన సిరాజ్. సో సిరాజ్ చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా మరి ఆర్సీబీకి ఆడుతున్నాడు. సో మరి ఈసారి ఫామ్ చూసుకుంటే అంత మంచి ఫామ్లో అయితే అంత రిథంలో కూడా లేడు. సో మరి రేపు 22 నుంచి మరి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఉంది. సో మరి ఆ ట్రోఫీలో ఏదన్నా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే కొంచెం బాగుండేది. అయితే మరి అప్పటికే మరి మనకి ఆక్షన్ థర్డ్ డేనే అయిపోయింది కాబట్టి ఆక్షన్. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయితే చూపించదు. మరి అయితే మరి ప్రీవియస్ స్టాట్స్ చూసుకున్నా మరి సిరాజ్కి అంత మంచి మరి ఆ స్టాట్స్ కూడా లేవు. 93 మ్యాచెస్లో 93 వికెట్స్ మాత్రమే తీశాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ మరి తక్కువ ధరకే దొరికే ఛాన్స్ ఉంది. ఏ ఫ్రాంచైజీ అయినా సరే 10 crores కంటే ఎక్కువ పెట్టే ఛాన్స్ అయితే ఇప్పటికి కనిపించట్లేదు సిరాజ్ మీద అయినా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి తక్కువ ధరలోనే ఏది మనకి 10 crores లోపులోనే మనకి సిరాజ్ కూడా దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఈ ముగ్గురు ప్లేయర్స్ మ్యాక్స్వెల్, దాని తర్వాత విలియాక్స్, దాని తర్వాత సిరాజ్, ఈ ముగ్గురు కూడా మరి వీళ్ళ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు మరి కేఎల్ రాహుల్ లేదంటే పంత, లేదంటే మరి వార్నర్ తీసుకుంటే బెటరా, దాని తర్వాత డూప్లెసిస్ని తీసుకుంటే బెటరా, లేదంటే శ్రేయస్ అయ్యర్ని తీసుకుంటే బెటరా. మరి వీళ్ళల్లో ఎవరు కెప్టెన్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.